హలో అండి అందరికీ. బయట అయితే ఎండలైతే విపరీతంగా కాసేస్తున్నాయి కదా. రోహిణి కార్తెలో ఎండలైతే ఫుల్గా ఉంటాయి. అస్సలు బయటకంటే రాలేకపోతున్నాం. ఏసీ రూమ్లో కూర్చుండే ఉండాలనిపిస్తుంది. అందులో కూడా వేడిగానే అనిపిస్తుంది. అంతలా ఎండలు కాస్తున్నాయి. బయట అయితే అందరూ చల్ల చల్లగా మజ్జిగ, కొబ్బరి నీళ్ళు ఇలాంటివన్నీ తీసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. అస్సలు చాలా ఎండలు అయితే మాత్రం చాలా విపరీతంగా ఉన్నాయి. మేమైతే మొన్న టూర్ వెళ్ళిన వీడియో అయితే పెడుతున్నాను. అక్కడ తీసింది చిన్న క్లిప్ అయితే తీసాము. అక్కడ అసలు ఎలా లేదు వీడియో తీయడానికి. ఫస్ట్ అయితే కాసేపు అయితే మ్యాజిక్ షో చూసాము. తర్వాత బస్సులో అయితే ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ అంతా చూపించారు. అక్కడ వాటర్ అది ఎలా స్టోరేజ్ చేస్తారు, అక్కడ ఎలా తయారవుతాయి అన్నీ కూడా చూపించారు. మొత్తం అంతా కూడా చూడడానికి వచ్చాము. 40 ఎకరాల మామిడి తోట అంట. అందులో అన్ని రకాల మామిడికాయలు కూడా పండిస్తారంట. ఫ్యాక్టరీ అయితే చాలా నీట్గా చాలా బాగుంది. ఈ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేస్తారు, చాలా నీట్గా హైజీనిక్గా తయారు చేస్తారు. అస్సలు ఒక్కళ్ళు కూడా చేతితో ముట్టుకోవట్లేదు, అంతలా ఉంది అక్కడ. చాలా బాగుంది. అరుణ్ ఐస్ క్రీమ్ అందుకే అంత ఫేమస్. చాలా నీట్గా చాలా హైజీనిక్గా కూడా ఉంది. మొత్తం మనకి వీడియో తీయడానికి ఎలా లేదు కానీ అలా చిన్న క్లిప్ అయితే చూసాం. స్టోర్ రూమ్ కూడా చాలా బాగుంది, స్టోరేజ్ చేసేది. తర్వాత అయితే అంతా చూసి వచ్చిన తర్వాత అందరం కూర్చుని ఉంటే ఐస్ క్రీమ్లు ఇచ్చారు. ఐస్ క్రీమ్లు తినేసిన తర్వాత ఇంకా బయలుదేరిపోవడానికి టైం అయిపోయింది. ఇంకా అందరం కూడా బయటకు వచ్చేసి ఇక్కడైతే అరుణ్ ఐస్ క్రీమ్ బ్రాండ్ బోర్డు ఉంటే అందరూ వీడియోలు ఫోటోలు తీసుకున్నారు. తర్వాత అయితే బస్సులో బయలుదేరిపోయాం. ఇక్కడైతే ఇరానీ టీ ఫేమస్ అంట. ఆ బస్సు ఆపితే అక్కడ బిస్కెట్లు టీ అందరూ తాగారు. తాగిన తర్వాత బయలుదేరిపోయాం. ఒక హోటల్ దగ్గర అయితే ఆపారు అక్కడ డిన్నర్ చేయడానికి. ఇక్కడైతే దమ్ బిర్యానీ అయితే చాలా బాగుంది, సూపర్గా ఉంది. అందుకే అందరూ హైదరాబాద్ దమ్ బిర్యానీ అంటారు. చాలా టేస్టీగా ఉంది. నేను ఫస్ట్ టైం తినడం. ఇందులో గోంగూర పచ్చడి వేసుకుని తింటే ఇంకా బాగుంది. నాకు బాగా నచ్చింది హైదరాబాద్ దమ్ బిర్యానీ. తర్వాత ఇది తినేసిన తర్వాత ఇంకా బస్సు ఎక్కేసి స్లీప్ అయితే వేసేసాం. హ్యాపీగా రాజమండ్రి అయితే తెల్లారేటప్పటికి రాజమండ్రి వచ్చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.